ఇక్కడికి తీసుకొచ్చారేంట్రా? గైస్, ఇండియాకి థాయిలాండ్ కి డిఫరెన్స్ ఏంటో తెలుసారా మీకు? ఏంటి బే? ఏముంది, ఇండియాలో ఎక్కడ పడితే ఆడ పిసి కొట్టుకోవచ్చు కానీ కిస్ పెట్టకూడదు. థాయిలాండ్ లో ఎక్కడ పడితే ఆడ కిస్ పెట్టుకోవచ్చు కానీ పిసి కొట్టకూడదు. ఎగ్జాక్ట్లీ. గైస్, రైమ్ బాగుంది, ప్లేస్ ఇంకా బాగుంది. ఫ్రెండ్స్ హూ డ్రింక్స్ టుగెదర్, ఈట్స్ టుగెదర్, పిస్ టుగెదర్, లివ్స్ టుగెదర్. సో లెట్స్ ఆల్ పిస్ టుగెదర్. బా ఒకసారి పట్టుకో. ఏంటి బాటిల్ రా. పడాయి. హే నేహా. హలో చే. నేహా హాయ్, దిస్ ఇస్ సిడ్. చేయగాడు కొంచెం బిజీగా ఉన్నాడు, తర్వాత చేయవా? ఇడియట్, నేను మాట్లాడేవాని కదరా. రేయ్, నువ్వు మాట్లాడితే లేక ఎల్లాబు జల్లుకుంటూ మాట్లాడుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతావు. తర్వాత పట్టుకోలేక మేం చేయాలి, నువ్వు పోయి. గైస్, ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ దిస్. ఈ బ్యాంకాక్ ట్రిప్ ఎంత బాగుందంటే కొంచెం బోర్ కొడితే బాగుంది అనిపిస్తుంది. రే, ఇదేదో యాక్సిడెంట్ లాగా ఉందిరా. మనకెందుకు వచ్చిన గొడవ? పోదాం రండి. ఆ కారులో ఎవరున్నారో తెలీదు, ఏ పరిస్థితిలో ఉన్నారో తెలీదు. పద వెళ్ళి సాయం చేద్దాం. దీనివల్ల మనకి ఏదైనా అయితే? రేయ్, సాయం చేస్తే మనకేమవుద్దని నువ్వు ఆలోచిస్తున్నావు, చేయకపోతే వాళ్ళకేమవుద్దని నేను ఆలోచిస్తున్నాను. పద వెళ్దాం. ఒరేయ్, మనకెందుకురా? పదండి వెనక్కి పోదాం. ఆ కారులో కావాల్సిన వాళ్ళు ఎవరు ఉంటే ఇలా మాడతావా? అనవసరంగా పోలీస్ కేసులు ఎరుక్కుంటాంరా. చేయగాడు చెప్పేది కరెక్ట్ రా. ఏంట్రా కరెక్ట్? బీయింగ్ హ్యూమన్ టీ షర్ట్ వేసుకోనే సరికదరా. ఇలా కళ్ళెదురుగా మంచి చావు బతుకులు ఉంటే అసలు ఎలా మాట్లాడుతున్నారా మీరు? లుక్, మీరు సెల్ఫ్ గురించి ఆలోచిస్తున్నారు, నేను హెల్ప్ గురించి ఆలోచిస్తున్నాను. ఒకవేళ మన సాయం వల్ల తను బతికాడు అనుకో, నిజం చెప్తాడు కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఆల్రెడీ చనిపోయి ఉంటే మీరు అన్నట్టుగానే వదిలేసి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకేరా, రండి. వాట్ నో? ఇస్ నో మోర్. పదండి పోదాం. నువ్వే కదా అన్నావు ఈడు పోతే పోదామని. పద. మళ్ళీ ఏమైందిరా? ఆ బాడీని ఇంట్లో అప్పచెప్పేద్దామని మాత్రం అనకు, అనవసరంగా ఇరుక్కుంటాం. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతే గ్యారంటీగా ఇరుక్కుంటాం రా. ఎలా? మన ఫింగర్ ప్రింట్స్ అన్ని ఆల్ ఓవర్ దట్ కార్. నావైతే దారుణంగా బాడీ మీద కూడా ఉన్నాయి. సో ఈసారి నీకేమైందిరా? డోర్ ఓపెన్ అయిందిరా. వాట్? ఇందాక నేను ఫింగర్ ప్రింట్స్ తుడుస్తున్నప్పుడు అనుకోకుండా బ్యాక్ డోర్ ఓపెన్ అయిందిరా. అయితే బ్యాక్ సీట్ లో ఓ బ్యాగ్ ఉందిరా. బాగుందిరా. ఇప్పుడు అది తేటానికి వెనక్కి వెళ్దాం అంటావా? అది కాదురా, ఓ 50 ఏళ్ల తర్వాత ఒబెసిటీ వచ్చి చచ్చిపోయినా పర్లేదు కానీ ఆ బ్యాగ్ లో ఏముందో అన్న క్యూరియాసిటీతో చచ్చిపోవడం మాత్రం నాకు ఇష్టం లేదురా. ప్లీజ్ రా, 2 minutes రా, ఆ బ్యాగ్ లో ఏముందో చూసి అప్పుడు వెళ్ళిపోదాం. ప్లీజ్ రా. నో వేస్. Exactly $1 million అంటే approximately 5.11 crore Indian rupees. 5 కోట్ల? Shit man, this is big money. No man, this is big shit. What do you mean big shit? OPM రా. What do you mean OPM? Other people's money and it's dangerous. పచ్చి తెలుగులో చెప్పాలంటే పరాయి ధనం పాము లాంటిది. మేము చిన్నప్పుడు చదివాం లేరా, బట్ ఐ లవ్ స్నేక్స్. షట్ అప్ చేయి. Grow up అభి. అది అదర్ పీపుల్స్ మనీ అయినా మన ఓన్ మనీ అయినా, మనీ ఇస్ మనీ, ఇట్స్ అ హనీ. అండ్ రిచ్ మ్యాన్స్ జోక్ ఇస్ ఆల్వేస్ ఫనీ. చుబ్బే. లుక్ అభి, ఇమాజిన్ దిస్ కైండ్ ఆఫ్ మనీతో మనం ఎన్ని పనులు చేయొచ్చు తెలుసా? నువ్వు సొంతగా
ఏజెన్సీ స్టార్ట్ చేయొచ్చు. వీడు లావిష్ గా నేహా డబ్బుతో కాకుండా వాడి డబ్బుతో సొంతగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. నువ్వు ఇంకో 10 ఏళ్ల పాటు పని పాట లేకుండా జల్సాలు చేయొచ్చు. You're right. I'm a good for nothing. Accepted. But we are keeping this money. నో సార్, ఐ కాంట్. Okay. అయితే ఓటింగ్ పెట్టుకుందాం. Yeah. మన మధ్యది కామనే కదా. ఏ ఇద్దరు ఒప్పుకున్న మూడోడు కూడా ఒప్పుకోవాలి కదా. దీనికి ఓటింగ్ ఎందుకు? చేయగడికి మామూలుగానే డబ్బులు అంటే పిచ్చి నీకే ఓట్ చేస్తాడు. లేదరా అభి, నువ్వు చెప్పేది కరెక్ట్, కానీ నా ఓటు మాత్రం సిద్ధుగాడికి. చెప్పానా? So we are keeping this money. అభి ప్లీజ్ ఎస్ అని చెప్పరా. అభి, కభీ కభీ తప్పులు చేయటం తప్పు కాదురా, ఒప్పుకోరా. ఓకే, బట్ 2 కండిషన్స్. ఒకటి, ఈ డబ్బంతా మనం మన దగ్గర ఉంచుకోవట్లేదు. ఓ $50,000 తప్ప మిగతా అంతా ఏ లాకర్స్లోనే దాచేద్దాం. 2, ఈ విషయం మన ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికీ తెలియటానికి వీల్లేదు. డన్? వాట్ వన్ డౌట్. ఏంటి? మనకి లాకర్స్ ఎక్కడ దొరుకుతాయి? స్టార్ హోటల్స్ లో రూమ్ తీసుకుంటే లాకర్ ఫ్రీ బే. అలా కూడా ఇస్తున్నారా? ఇక నుంచి మనం కింగ్స్ అన్నమాట. హాయ్ మామ్. ఒక్క నిమిషం అభి, మీ ముగ్గురితో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడతాను. హాయ్ అమ్మా, మామ, ఎలా ఉన్నావు? రేయ్, కాన్ఫరెన్స్ కాల్ రా, ఒక్కొక్కరు మాట్లాడండి. నేను బానే ఉన్నాను. మీ ముగ్గురు ఎలా ఉన్నారు? ఎవరు మాట్లాడరేంటి? రేయ్, ఎవరో ఒకరు మాట్లాడండి రా. నువ్వే కదరా ఒక్కొక్కరిని మాట్లాడమన్నావు. నువ్వు మాట్లాడతావని నేను అనుకున్నా. జయగాడు మాట్లాడతాను నేను అనుకున్నాను. మందుతో ఆడేలా మాట్లాడతాడు. రే అభి, చేతు, నువ్వు మందు తాగుతున్నావా? అది అంటే నువ్వు అనుకునే మందు కాదు మమ్మీ, దగ్గు మందు. అవునవును దగ్గుమందే. తగ్గాల్సింది ఆడిబే. చేతుకి తగ్గైతే నువ్వెందుకు దగ్గుతున్నావు సిద్? ఆడు సిగరెట్ కాలుస్తున్నాడు కదా. నీ ఎంకమ్మ. సారీ మమ్మీ. చూడండి, మీ ముగ్గురు అక్కడ ఏం చేస్తున్నారో నేను ఆ మాత్రం ఊహించుకోగలను. ఏం చేసినా లిమిట్, ఓకే? మాట్లాడరేంటి? ఓకే మమ్మీ. అబ్బా, చేతు, మీకేమైనా డబ్బులు అవసరం అయితే చెప్పండి, నేను పంపిస్తాను. అక్కర్లేదు మమ్మీ, నీకు కావాలంటే నేనే ఓ $10,000 పంపిస్తాను. $10,000 నీకెక్కడివి? అది కెసినోలో లాటరీ తగిలింది మమ్మీ. అంటే క్యాసినో కూడా వెళ్తున్నారా? ఆ, అది సైట్ సీయింగ్ కోసం వెళ్ళాం మమ్మీ. చూడ్డానికా ఆడ్డానికా? కెసినో సైట్ సీయింగ్ వెళ్ళటమేట్రా. మాట్లాడరేంటి? అంటే చేయి అబద్ధం చెప్తున్నాడు మమ్మీ. నిజానికి నేను రాత్రి మా ముగ్గురికి ఆ డబ్బు దొరికింది. అవునా? అవును మామ్, నేను పోలీస్ స్టేషన్ ఇచ్చేద్దాం అన్నాను, వీళ్ళిద్దరు కాదన్నారు. సో మనీ సేఫ్ గా లాకర్ లో పెట్టాం మామ్. నీకు నిజం చెప్తే నువ్వు కూడా అదే చేయమంటావని వీళ్ళిద్దరు నీకు అబద్ధం చెప్పారు మామ్. సరే, మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళిద్దరినీ సేఫ్ గా తీసుకొచ్చే బాధ్యత నీదే. డోంట్ వరీ మామ్, నేను ఉన్నాను కదా. ఓకే, టేక్ కేర్, బాయ్. ఓకే బాయ్ అమ్మా. మామ్. అబే నువ్వు జీనియస్ విరా. అమ్మతో ఒక్క మాట కూడా అబద్ధం చెప్పలేదు, అమ్మకి ఒక్క మాట కూడా నిజమో తెలియలేదు. యు గ్రేట్ మ్యాన్. థ్యాంక్ యూ. అందుకే ఎప్పుడు నిజం చెప్పేవాడిని మంచివాడు అంటారు, ఎప్పుడు అబద్ధం చెప్పేవాడిని చెడ్డోడు అంటారు, ఎప్పుడు ఏం చెప్పాలో తెలిసినోని తెలివైన వాడు అంటారు, ఎప్పుడు ఏం చెప్పను మూగోడు అంటారు. అసలు 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 ఇదంతా నీ వల్ల. కాలింగ్ బిల్ అలా సైకిల్ బిల్ లా కొట్టాడంటే ఖచ్చితంగా బోస్ కూడా వింటాడు రా. రేయ్, ఆడసలుకే ఆవలిస్తే అన్నం మెతుకులు లెక్క పెట్టే రకం. నేనేం చెప్పను. నువ్వు కారులో మళ్ళీ నోట్ జారావనుకో, డోర్ నుంచి బయటకు వేస్తాను. రాత్రి మీరు చేసింది ఏం బాలేదు సార్. మేమేం చేసాం? ఏం చేశారు మీకు తెలీదా? లేదా నాకు తెలియదు అనుకున్నారా? మాఫియా డాన్ మైకేల్ గారి తమ్ముడు జాక్సన్ ఎవరో గొంతుకొచ్చి చంపేశారంట. ఆ విషయం టీవీలో పేపర్లో వచ్చింది, కానీ మీ విషయమే ఎక్కడ రాలేదు, రాదు కూడా. ఎందుకంటే మీరు మహా ముదుర్లు కదా. ఓ విషయం చెప్పండి సార్. వాట్? రాత్రి బాగా వర్కౌట్ అయిందా? చాలా గట్టిగా వర్కౌట్ అయింది. ఏ కంట్రీ సార్? $US. ఈ డాలర్స్ కూడా ఏంటండి బాబు? మీరు రాత్రి ఏ కంట్రీ అమ్మాయితో ఎంజాయ్ చేశారని అడుగుతున్నాను.
ఓహో డాటర్స్ అనబై డాలర్స్ అన్నారనమాట. యు మీన్ అమెరికన్ డాటర్. బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. రాత్రి మీకోసం వెతికి వెతికి చికాకు పుట్టి ఇంటికి వెళ్ళిపోయారు సార్. కనీసం ఫోన్ అని చేయొచ్చు కదా. చేసాం, కాకపోతే ఆ ఫోన్ ఇప్పుడు వచ్చినట్టుంది. జోగు బాగుంది కానీ డోకు వచ్చేలా ఉంది సార్. హలో సుజీ, ఐఎమ్ బిజీ. పెట్టనా? ఓ ఫోనా? ఏంటి సార్ కుడి చేయి దురదగా ఉందా? అవును. అదృష్టం సార్, డబ్బులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడతాయి. కరెక్టే. చిన్న డౌట్, ముందు డబ్బొచ్చి తర్వాత దురదేసే అవకాశం ఏమన్నా ఉందా? ఆ విషయంలో నాకు అంత క్లారిటీ లేదు చైతన్య గారు, నన్ను వదిలేయండి. ఓహో, కుడి చెయ్యే కాదు, ఎడం చెయ్యి కుడికాలు కూడా దొరదగానే ఉంది బోసు. గజ్జెల్లో కూడా పెడుతుందా? అయితే దాని గజ్జె అంటారు. ఓ షిట్. ఏదో ఆ ఫ్లోలో వచ్చేసిందా? లేదండి, కరెక్ట్ గానే చెప్పాను. మంచి డాక్టర్ చూపించుకొని బాగుపడతారు. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్ళాలి సార్? నువ్వే చెప్పు. స్కూబా డైవింగ్. వద్దు బోసు, ఏ వాడికేమో నీళ్ళంటే భయం, వీడికేమో చేపలంటే భయం. మరి మీకేమంటే భయం? ఐ జస్ట్ హేట్ స్కూబా డైవింగ్ బోసు. ఓ ఎవరు అమ్మాయి సార్? ఎక్కడ? అక్కడ. ఎవరో కాదు, నిన్న రాత్రి మ్యూజిక్ ఫెస్టివల్ లో కనిపించిన అమ్మాయే. బోసు బోసు కారాపు. అనుకున్నాను సార్. ఇంకా ఎంత టైం పడుతుంది? 1 hour, ma'am. హాయ్. అభి రైట్? యా. హాయ్. స్ట్రైట్ గా మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి. స్కూబా డైవింగ్. మీరు ఎక్కడికేనా? యా. ఓ వండర్ఫుల్. యా యా యా. ఆర్తి, నిన్న మీరు ఒంటరిగానే కనిపించారు, ఈ రోజు కూడా ఒంటరిగానే వెళ్తున్నారు. వాట్స్ ద రీజన్? సేమ్ ఓల్డ్ స్టోరీ. మమ్మీ డాడీ ఒక సంబంధం చూశారు, నాకు నచ్చలేదు. జం ఇండియాలో అయితే వెతికి పట్టుకుంటారేమో అని బ్యాంకాక్ వచ్చేసాను. అంతేనండి, పెళ్లి ఇష్టం లేని అందరూ బ్యాంకాక్ వచ్చేస్తారు. అయితే ఇండియాకి వెళ్ళరా? ఆఫ్ కోర్స్ ఐ విల్. డబ్బులు అయిపోయినా, వీసా ఎక్స్పైర్ అయిపోయినా వెళ్ళక తప్పదు కదా. సరే అండి, ఇంతకు మనం ఎక్కడికి వెళ్ళాలి? స్కూబా డైవింగ్. We had so much fun, right? యా యా. Okay, then bye. ఉన్న నా కార్లో డ్రాప్ చేస్తాను. ఆహా, నా కార్ వచ్చింది. మీ లక్కీ నంబర్ 9 అండి. ఆ? మీ కార్ నంబర్ చాలా బాగుందండి. ఆ? ఆహా. నా ఫోన్ నంబర్ కూడా చాలా బాగుంటుంది. బాగా క్యాచ్ చేశారు. ఓకే, 088 ఆ. 99 ఆ. అభి 11 రారా రే. 99. వస్తున్నా ఉండు బే. ఓకే బాయ్. నా నంబర్ తీసుకోరా. నంబర్ ఎలాగో మీరు ఫోన్ చేస్తారు కదా. ఓకే. బాయ్ అండి.